జై శ్రీరామ్. మన రాష్ట్ర నాయకులు కొలను శంకరెడ్డి గారు, సింగిల్ విండో ఎక్స్ చైర్మన్ గారు, ఆయనే ఇప్పుడు 40 సంవత్సరాలు బీజేపీకి సేవలు చేసిండు, శాఖలలో పనిచేసిండు. అతను ఇప్పుడు అతని మాటల్లో ఒక మన ఆర్ఎస్ఎస్ గురించి ఇందాం, చూడండి. జై హింద్. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో 1925లో డాక్టర్ ఎడ్గే వార్గో స్థాపించడం జరిగింది. స్థాపించి శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటా ఉన్నాం. గల్లీల్లో, బస్తీల్లో, అన్ని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక ఔన్నత్యాన్ని, రాష్ట్రీయ స్వయం సేవకము సంఘు ఈనాడు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశభక్తితో ప్రతి భారతీయుని మానవ వికాసాన్ని నిర్మాణం చేసి దేశభక్తిగా దైవభక్తితో ఈ తల్లి భారతి సేవలో తను ఏ పనులు చేసుకున్నా తల్లి భారతి కోసం రోజుకు 1 గంటనన్న త్యాగం చేయమని దేశం కోసం ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేస్తూ ఈనాడు అనేక మంది, లక్షలాది మంది స్వయం సేవకుల్ని నిర్మాణం చేసి ఈనాడు వేలాది మంది కార్యకర్తలు తల్లి భారతి సేవలో ఈనాడు ప్రాణార్పితం చేసి త్యాగదనులుగా నిలబడ్డారు. వారికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అదే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈనాడు ఈ దేశంలో నిర్మాణం కాకుంటే ఈ భారతదేశం మరో కులం పేరుతో, వర్గాల పేరుతో, మతాల పేరుతో 3 ముక్కలుగా అయ్యేటువంటి అవకాశాలు ఈనాడు మన ముందు కనపడుతూ ఉన్న పరిస్థితులు. ఈనాడు ఏం జరుగుతూ ఉంది దేశంలో ఆలోచించండి. భవిష్యత్తులో ఇంక 20 ఏళ్లలో మనం ఏం కాబోతా ఉన్నాం ఆలోచించండి. ఈనాడు జనాభా ఎక్కడ పోతా ఉంది? ఈనాడు మెజార్టీ వర్గ హిందువుల యొక్క జనాభా ఎక్కడ పోతా ఉంది? ఇతర వర్గాల జనాభా ఏ విధంగా ఈనాడు పెరుగుతూ ఉంది? భవిష్యత్తులో ఈనాడు కామన్ సివిల్ కోడ్ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈనాడు నేను భావిస్తూ ఉన్నా. ప్రతి భారతీయుడుగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఈనాడు 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈనాడు యావత్తు భారతదేశ ప్రజలందరికీ, సంఘ అభిమానులందరికీ ఈనాడు ఈ యొక్క దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ధర్మం కోసం, దేశం కోసం, తల్లి భారతి కోసం, ఈ భారతదేశ ఐక్యత కోసం ఈనాడు మనందరం కూడా ఒక కదం కలిపి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి ముందుకు తీసుకుపోయి ఆ యొక్క అడుగుజాడలో కొనసాగుదామని చెప్పి కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్.